హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. టైం వచ్చేసి ప్రస్తుతానికి 8:31 అయిందనమాట. ఏది అరుసలాడతారు మీరు అట్లా? ఎప్పుడే అసలు అయిన అల్లరి నువ్వే చేస్తున్నావని నాకు తెలుసు. తెస్తురా, ఏం చేయాలి ఇప్పుడు? ఎక్కడ పోవాలా? అవతలే ఉన్నాను, యూత్లే ఉన్నాను. ఏమి ఇప్పుడు? ఓ 100కి 10 కేజీలు, 50కి 5 కేజీలు అంటే ఉల్లిగడ్డలు. సో భారతి ఇట్లాంటివి అంటే ఇట్లా తక్కువ రేట్లో కనపడొచ్చావంటే కూరగాయలు ఇంకా వదలనమాట. పై తీసుకొస్తుంది. ఇంతకుముందు నన్ను ఎమ్మె నుంచి తెస్తుంటాయి, మంచిగా బాగా ఎక్కువ తీసుకొని వస్తుంటాయి అనమాట. భారతి ఎప్పుడైతే కొంచెం సిచ్యువేషన్ డౌన్ అయ్యుకుంటూ వచ్చిన అప్పటి నుంచి అప్పుడు వేదన వేయదా ఇది కూరగాయలకి. ఎమ్మెగనూరులో కంటే ఇక్కడ మా ఊర్లోనే చాలా తక్కువ రేటుకి వస్తాయన్నమాట కూరగాయలు. సో ఓయ్ తెచ్చావునా? 10 కేజీలు అవన్నీ? 5 కేజీలు. 10 కేజీలు కావాల్సింది. కరెక్ట్ మీడియం సైజ్ అవు కదా? అవునా? ఓకే, కరెక్ట్ సైజ్ అవ్వాలి కానీ 10 కేజీలు కావాల్సింది అంతే. అవునా? సరేలే. ఏంటి చేస్తాను అర్థం చేస్తున్నాను. ఊకే తేల్చుంటే ఓకే సరిపోతాయి బాగా కదా. అలా కొంతమంది మామూలు ఫొట్టు వస్తుంది కదా, ఆ ఫొట్టు చెరగాలని పెట్టుకున్నారు ఆడ. లేదప్ప కన్నిగా తూకం అదే ఫొట్టే వస్తుంది. ఫొట్టాడని తూకం వస్తుంది. ఉల్లిగడ్డలు వస్తాయి కాదు. ఎంత తక్కువగా మేలే కదా. ఏమో బాగానే చేశారు. 100 మంది ఉన్నారు. అందుకోసం ఆట ఆడే నీళ్ళ ట్యాంక్ ఆడ ఆగేదే. ఎప్పుడో ఇవి అన్ని ఎంతకో కేజీ అయింది కదా? 300 కేజీ అయింది ఒకసారి. శంగన్ పిరిమెక్కింది. ఇప్పుడే కొంచెం తక్కువేవే. నిన్న పోయింటి కదా మనం అక్కడ వేరే ఊరు పోయింటే అవి ఉల్లిగడ్డల సంచులు పాడేసారు. రేట్ లేక ఏమో మరి నువ్వు చూసుకోలేదా? వీళ్ళే 10 రూపాయలు కేజీ అమ్ముతారంటే రైతులకి ఇంకెంత అమ్మింటారు? ఇంట్లో నిలబడేట్టు కాదు కదా. నష్టము. కొంతమంది ఊకు దున్ని పారేసారా, రోడ్లకు పాడేసారా కొంతమంది. మరి వీళ్ళు అమ్ముకునే వల్ల 10 రూపాయలు కేజీ అమ్మారంటే రైతులకి ఇంకెంత తక్కువ అమ్మింటారు అంటారు కొనింటారు పాపం. ఎవరైనా దగ్గర ఊర్లో మార్కెట్ కేసి వింటారు. వీళ్ళు ఇట్లా పల్లెల మీద తిరిగి కొనుక్కుంటారు, అమ్ముకుంటారు. రేపు వచ్చేసి నేను ఒక ఫ్రెండ్తో కలిసి వేరే ఊరు వెళ్తున్నాం అనమాట. ఒక క్లాస్, థియాలజీ క్లాస్కి సంబంధించి. మళ్ళీ ఏం మాట్లాడరు పని నీకు? ఏం యూట్యూబ్ అని రాశారా అంటే వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు నీకు తెల్లా? ఏమో రికార్డ్ అయినా లేదు వాయిస్ ఇటువరకు రాలేదు. సరే, నేను ఒక ఫ్రెండ్ కలిసి క్లాస్ థియాలజీ క్లాస్కి అయితే పోతున్నాం అనమాట. సో దానికి సంబంధించి కొంచెం డబ్బులు అవసరం నాకు ఖర్చులకి. కాబట్టి అమ్మని అడుగుదామా అని ఆల్రెడీ భారతి నా కోసం మా ఇష్టని అడిగింది. సో నేను ఇవ్వాల్సింది పోయి నేను ఇప్పించుకుంటున్నాను. కొంచెం ఇబ్బందిగా నాకు కూడా. అసలు మాకని లేదు, నేను అడగమని ముందు చెప్పలేదు. భారతి అడిగింది ఇంకా, ఎందుకంటే ఖచ్చితంగా పోవాలి కాబట్టి దానికి మాత్రం. సో ఇప్పుడు ఇంకొంచెం మా అమ్మని అడిగితే ఇంకా మైక్ ఇచ్చినవి కొంత, మా అమ్మ ఇచ్చినవి కొంత లైన్ అవుతాయి అనమాట వెళ్ళడానికి. సో అందుకని అడుగుతాను. మా అమ్మ ఒకటేసారి ఫస్ట్ లేవంటుంది ఫ్రెండ్స్, పక్క మీద అంటుంది. సమస్య గురించి ఇంకా ఇస్తే మరి ఇంకేమో ఇంకా టైం బాగుంటే ఏం చెప్పలేము. కాబట్టి అడుగుతాను, చూద్దాం ఏమంటారు. వీడియో తీద్దామా వద్దా? వీడియో తీస్తే మా మీద కామెడీ చేస్తాడు వీడు అనుకుంటాను. ఏడుందో మా అమ్మ నీ ప్రేమీనా అది?
అడుగుదాం ఫ్రెండ్స్, కొంచెంసేపు అడుగుదాము. వీళ్ళు చూడండి ఏదో పెద్ద పని పెట్టుకున్నట్టున్నారు. ఏమిటిది అది? ఏమి యాడ దీనికి ఇది? ఇది డాక్టర్ది కదా, గ్లోరాకదే. ఎప్పుడు ఎవరు తెచ్చిండ్రు ఇది? హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ని. నేను పడవస్తుందేమో చూద్దామా? వద్దులేప్ప, ఎప్పుడుదో ఎవరిదో. ఊపిరి పీల్చు, ఊపిరిడి నిదానం మీడి అంటుంటారు. ఇది ఇంట్లోకి ఎట్లా వచ్చా అని ఏడతారు నీకు? ఇది మిద్ది పైన ఉందా? కింద పడేరమ్మా. ఇప్పుడైతే మా ఇతను అడుగుతున్నాడు, నిసి పిలిచిరా నన్నే అవంటుంది. యాడుంటావు నీ సిన్సేపు అమ్మా అంటావు కదా. ఓ వస్తువే బూ తింటివే? తింటివా బూ? బూ తింటివే? ఓకే అమ్మగారు, నేను రేపు గుంతకల్లో పోతున్నాను. రేపు ఎల్లుండు ఆడే ఉండాల. రేపు సాయంత్రం వస్తాను. క్లాస్ బైబిల్ క్లాసు బైబిల్ నేర్పిస్తారు. నెలకోసారి ఉంటుంది. రాజుగారు నేను పోతున్నాం. ఇప్పుడు అది కాదు, మనీ డబ్బులు కావాలి. డబ్బులు సాయంత్రం ఇస్తే తీసుకోదు. 500 కాదు, 600 700 కట్టేకే ఉంటుంది. భోజనం మొత్తం మళ్ళీ పెడతారు. మొన్న ఫ్యామిలీకి అవుతుంది 1000 ఇస్తే మరి బాగుంటుందని. ఇస్తే మరి సాయంత్రం టైం కల్లా బయలుదేరి ఆల్రెడీ గుర్తింటాం. కానీ 9 గంటల కల్లా ఉంటాం. 9 గంటలకు స్టార్ట్. అది ఏం ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక మా అమ్మని అడిగాను అనమాట. సో సాయంత్రం అంటుంది. ఓకే, మనం ఎట్లో వేది రేపు 6 గంటలకు కాబట్టి ఆ లోపు ఈ పిల్లలు పైన ఉండి నన్ను తిట్టిస్తారు. చూడండి, ఏ రండి కిందికి రండి. చర్చి కారా? ఏ ఆడమ్మగా మీ అమ్మడా అక్కకి నిలిపోస్తున్నది. రఫ్ వదరండి. కాదు ప్రైజీ, చర్చికి టైం అవుతుంది. నీళ్ళు పోసుకొని చర్చి వచ్చినాక ఆడుకున్నారు. ప్రైజ్ అక్క మంచి చూడండి. మీరుగా తీటివి పండి ప్రిన్సి పండి కాదు ప్రిన్సి నన్ను పొద్దున్న నువ్వుకేనా ప్రిన్సి కసు నువ్వుకేనా? చర్చికి టైం అవుతుంది రా ప్రిన్సి. ఈరోజు కూడా నిన్నట్లకే పొద్దుగాల లేచి అన్నీ మరి బట్టలు అద్దేసాను అనమాట. అన్నీ ఆరేస్తాను ఇప్పుడు. మరి విన్నుంటే అద్దేసి బట్టలన్నీ అయిపోయాయి, ఇంకా అద్దేసేటివి.